400 స్ట్రెంత్ ఉన్న ఒక స్కూల్, 4 ఇయర్స్ కిడ్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, టీచర్ ట్రైనింగ్స్, 3 యూట్యూబ్ ఛానల్స్, ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. ఇవన్నీ నేను ఎలా మేనేజ్ చేయగలుగుతున్నా? చాలా మంది టీచర్స్ అండ్ చాలా మంది విమెన్ కామన్‌గా అడిగే క్వెషన్ ఇదే. మీకు టైం ఎలా సరిపోతుంది? టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా చేస్తున్నారు అని. సో, అదే ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. జనరల్‌గా మనందరికీ రోజులో ఉండేది 24 అవర్సే. ఆ 24 అవర్స్‌ని మీరు ఎలా యుటిలైజ్ చేస్తున్నారు అనేదే విషయం. ఇక్కడ నేను నా స్కూల్ కోసం ఒక యూట్యూబ్ ఛానల్, పర్సనల్‌గా విమెన్ కోసం ఒక యూట్యూబ్ ఛానల్, నా టీచర్స్ కోసం ఒక యూట్యూబ్ ఛానల్ నేను క్రియేట్ చేసుకున్నాను. వాటిలో కంటెంట్ అంతా కూడా నేనే పెడుతూ ఉంటాను. దానికి సంబంధించిన రైటింగ్స్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, పోస్ట్‌కి సంబంధించినవి ఇవన్నీ కూడా సొంతంగా నేనే ప్రిపేర్ చేసుకుంటాను. సో, ఇవన్నీ ఎలా సాధ్యపడతాయి 24 గంటల్లో అంటే, ఫస్ట్ ప్రయారిటీ మనం దేనికిస్తున్నాం అనేదే మొదటి విషయం. నా వరకు నా టాప్ ప్రయారిటీ నేనే. యెస్, మీరు విన్నది కరెక్టే. నా టాప్ ప్రియారిటీలో నేనే ఫస్ట్ ఉంటాను. ఎందుకంటే నేను బావుంటే నా ఫ్యామిలీ బావుంటుంది. నా స్కూల్ బావుంటుంది. నన్ను చూసే పీపుల్ కూడా ఇన్‌స్పైర్ అవుతారు. మోటివేటెడ్‌గా ఉంటారు. అందుకే నేను నన్ను బాగా చూసుకుంటాను. తర్వాతే మిగతా థింగ్స్‌కి వెళ్తాను. సో, ఇక్కడ ఎప్పుడైతే మనం మెంటల్‌గా, ఫిజికల్‌గా కూడా బావుంటామో, ఆటోమేటిక్‌గా మన వర్క్స్ అన్నీ కూడా మనం చేయగలుగుతాం. సో, దట్స్ ద కీ పాయింట్ అన్నమాట. మన గురించి మనం కేర్ తీసుకోవాలి. నెవర్ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్. మనం జనరల్‌గా ఫేస్ చేసే ఇష్యూస్ అవే. ఎవరో మన గురించి కేర్ తీసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు ఇట్లా ఫీల్ అవుతాం. అసలు ఎవరో ఎందుకు మన గురించి కేర్ తీసుకోవాలి? సెల్ఫ్‌గా ముందు మనం జాగ్రత్తగుండాలి. ఎందుకంటే వి నో ద ఇష్యూస్ కాబట్టి. సో, నేనెప్పుడు గూడా నాకు నచ్చిన థింగ్స్ అన్నీ నేనే చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో దట్ సో, ఉన్న 24 అవర్స్‌లో నేను ఖచ్చితంగా నా కోసం నేను ఒక 2 గంటలైనా కేటాయించుకుంటా. ఆ 2 గంటల్లో అయితే నేను కొత్త థింగ్స్‌ని నేర్చుకుంటాను. లేదా నా కాంటెంట్ క్రియేషన్ మీద కాన్సంట్రేట్ చేస్తాను. సో, నేను నేర్చుకున్న కొత్త విషయాలన్నీ కూడా డిజిటల్ మహిళా కమ్యూనిటీ నుంచే. సో, ఎప్పుడైతే మనం ఒక రైట్ కమ్యూనిటీలో ఉంటామో, మన మైండ్ అనేది చాలా పాజిటివ్‌గా వర్క్ అవుతుంది. మన చుట్టూ మనలాగే ఆలోచించే వాళ్ళుంటే, మనం కూడా ఎప్పటికప్పుడు ఇన్‌స్పైర్ అవుతూ ఉంటాము, మోటివేటెడ్‌గా ఉంటాము. అండ్ లైక్ డిజిటల్ మహిళలో చాలా కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ అన్నీ కూడా పర్సనల్‌గా నాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. సో, ఇక్కడ ఒకటే థింగ్ ఎప్పుడైతే ఫ్యామిలీలో విమెన్ బావుంటారో, ఆ ఫ్యామిలీ అనేది ఆటోమేటిక్‌గా బావుంటుందని నేను నమ్ముతాను. అండ్ అదే నిజం కూడా. ఎందుకంటే యాస్ ఎ వుమన్‌గా మనం ఫిజికల్‌గా, మెంటల్‌గా పీస్‌ఫుల్‌గా ఉన్నప్పుడే ఫ్యామిలీ అనేది సరిగ్గా రన్ అవుతుంది. ఫ్యామిలీ బావుంటే మనం ఎన్ని వర్క్స్ అయినా చేయొచ్చు. అందుకే ఏది డిస్ట్రాక్ట్ అవ్వకుండగా నా పర్సనల్, ప్రొఫెషనల్ ఈ వీటన్నిటిని కూడా నేను ఈక్వల్‌గా ప్రయారిటీస్ ఇచ్చుకుంటూ వెళ్తాను. అండ్ ఆ టాప్ ప్రయారిటీ లిస్ట్‌లో నేనే ఉంటానెప్పుడు. సో, ఎప్పుడైతే మనము మనకు నచ్చిన థింగ్స్ అన్ని చేస్తామో, ఇన్‌సైడ్ మనం హ్యాపీగా ఉంటాం. సో, మనం ఆలోచించే విధానం అవ్వచ్చు, మనం చేసే వర్క్స్ అవ్వచ్చు, అన్నీ కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్‌తో కూడుకొనుంటాయి. సో, ఇక్కడ ఎక్కడా కూడా నేను నా ఫ్యామిలీకి నచ్చని పని గాని, నన్ను ఇబ్బంది పెట్టే పనులు గాని, ఇతరులని ఇబ్బందులు పెట్టే పనులు గాని నేనెప్పుడు చేయను. ఎందుకంటే సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి రైట్ వేలో సపోర్ట్ కావాలంటే మనం చేసే థింగ్స్ కూడా రైట్ వేలో ఉండాలి. సో, ఎప్పుడైతే మనం హార్డ్ వర్క్ చేస్తామో, మనం స్ట్రాంగ్‌గా చేస్తున్నాం, కష్టపడుతున్నాం అని అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారో, ఆ సపోర్ట్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. నా విషయంలో కూడా జరుగుతుందదే. సో, నేనింత నచ్చినట్టుగా నేను ఈ కాంటెంట్ క్రియేషన్ చేయగలుగుతున్నానంటే ఓన్లీ ఐ గాట్ ద సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. జనరల్‌గా ఇక టైమ్ మేనేజ్‌మెంట్ విషయానికొస్తే స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం 8:30 నుంచి 5:30 వరకు కంప్లీట్‌గా స్కూల్‌లోనే ఉండాల్సొస్తది. అలాంటి టైంలో కాంటెంట్ క్రియేషన్ ఎప్పుడు అనంటే మా బాబు నిద్ర లేవకముందు అంటే ఎర్లీ మార్నింగ్ గాని, లేదంటే వాడు నిద్రపోయిన తర్వాత గాని నేను వీడియోస్ అనేవి షూట్ చేసుకుంటూ ఉంటాననమాట. సో, అలాగే నేను కొత్త విషయాలు నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైతే నేను పీస్‌ఫుల్‌గా నా నా మైండ్ అనేది నాకు సహకరిస్తుంది అనిపిస్తుందో, అప్పుడు మాత్రమే నేను కొత్త థింగ్స్ మీద దృష్టి పెడతాను. అలాగే మనముండే ప్లేస్‌లో రైట్ పీపుల్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మన చుట్టూ ఉండే జనాలు కూడా మనల్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటారు. సో దట్ నా చుట్టూ ఉండేవాళ్ళు పాజిటివ్ పీపుల్‌కి దగ్గరగా ఉండడానికి నేను ఇష్టపడతాను. సో, ఇక్కడే కంప్లీట్‌గా నా టైం ఏంటి అన్నది అర్థమైపోయింది. ఇక ఫ్యామిలీ టైమ్. ఫ్యామిలీ టైమ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ హాలిడేస్ అవి వచ్చినప్పుడు మనసు ప్రశాంతంగా ఉండడానికి, ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడానికి మోస్ట్‌లీ మేము టెంపుల్స్‌కెళ్తా ఉంటాం. సో, మనం ఆ పాజిటివ్ ఎనర్జీకి దగ్గరగా ఉంటే మనం కూడా బావుంటామనమాట. సో, ఇలా నేను నా డేని మేనేజ్ చేసుకుంటాను.